భోలే బాబా డైరీ అనే దానికి 2018లో పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ భోలే బాబా డైరీ ద్వారానే ఈ 24 గవర్నమెంట్ ఫామ్ కొత్తగా వచ్చిన తర్వాత పట్టుకున్నది కూడా కల్తీ వెనక తిప్పింది కూడా ఈ భోలే బాబా డైరీ. దీని గురించి ఎలా స్పందిస్తారు? ఈ భోలే బాబా అనేవాడు గతంలో ఇంకో పేరుతో ఉండేది. అది ఆ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి మీరు సప్లై చేయడానికి వీలు లేదు, మీ దగ్గర నుంచి వచ్చినటువంటి నెయ్యిలో అధిక శాతం దానికి స్టాండర్డ్స్ కి సరిపడగా లేవు అని, క్వాలిటీ సరిపడగా లేవు అనే ఉద్దేశంతో దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి పక్కన పెడితే దాని భోలే బాబా డైరీగా పేరు మార్చుకొని మీరు తీసుకొని మళ్ళీ అదే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు వేస్తే దీనికి సంబంధించి మీరు యాక్సెప్ట్ చేసింది మీరు, దాని దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నది మీరు. దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు, ఇది గతంలో ఉందండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. భోలే బాబా పేరుతో తీసుకొచ్చింది మీరు, దాని దగ్గర నుంచి నెయ్యి తీసుకున్నది మీరు, దాని చేత ఆ లడ్డుల్లో తయారు చేయించింది మీరు. ఎవరు చేయమన్నారు? దానికి బాధ్యత మీరు వహించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారేంటి? దానికి బాధ్యత మీరు తీసుకోవాలా అక్కర్లేదా? మీరు తీసుకున్నప్పుడు రాజీనామా చేయండి. మీరు చేసినట్టు దానికి తప్పు జరిగిపోయిందని చెప్పేసి మీరు తప్పు ఒప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నిసార్లు ట్యాంకర్లు దీనిలో స్టాండర్డ్ కి సరిపడినట్టుగా లేదని చెప్పేసి దాదాపుగా 10 సార్లు 12 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించేసిన ఇది ఉంది. అదే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా దాదాపు 10-12 సార్లు ట్యాంకర్లు ఈ క్వాలిటీ సరిపడినట్టుగా లేదు అని చెప్పేసి వెనక్కి పంపించేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే వెనక్కి పంపించేసిన అదే బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థని పేరు మార్చి భోలే బాబాగా మారిస్తే దాన్ని తీసుకొచ్చి యాక్సెప్ట్ చేయించి లోపల పెట్టించుకున్నది మీరు. దీనికి మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు గోడకొచ్చి వేస్తారో, లేకపోతే వాతలు పెట్టించుకుంటారో, లేకపోతే దీనికి తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగుతారో చెప్పాల్సింది మీరు. ఇవేవి చెప్పకుండా మళ్ళీ 20 లక్షల 20 కోట్ల లడ్డూలు కల్తీ గారిసిందని మళ్ళీ తప్పు మీద తప్పు చేయడానికి మీకు అసలు నోరా? అది సిగ్గుగా మీరు అని భావించటం లేదా? ఇంతమంది హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నందుకు మీకేం మనస్తాపం కానీ ఇంకోటి కానీ అనిపించటం లేదా? దేవుడు వెంకటేశ్వర స్వామితోనో పెట్టుకొని ఆడుకుంటున్నారు అని అంటే అసలు దేవుడి మీద అసలు మీకు భక్తి శ్రద్ధ ఉన్నాయా అని ప్రశంసాలనిపిస్తోంది. ఆయన దేవుడికి గతంలో నేను 2-3 ఫోటోలు కూడా చూపించాను. వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొడుతూ, లేకపోతే ప్రారంభోత్సవాలకు వచ్చి కొబ్బరికాయ కొడుతూ, కాళ్ళ చెప్పులతో కూర్చొని కొబ్బరికాయలు కొట్టింది, హారతులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి. ఈయనకి అసలు హిందువులు అంటే గౌరవం కానీ, హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న ఆలోచన కానీ, దేవుడి మీద ఒక ఉన్నటువంటి భక్తి కానీ అసలు ఏ రకంగా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయనకి శిక్ష పడాలి తప్ప ఇలాంటి వాళ్ళని సీట్లలో కూర్చోబెడితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఆ సంగతి నేను చెప్పదలుచుకున్నాను. ఈ చంద్రబాబు నాయుడికి ఏ రకంగా భక్తి భావన, ఆలోచన, శ్రద్ధ అనేది లేదు. ఎంతసేపు మనోభావాలతో ఆడుకోవటం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సీటు కాపాడుకోవటం ఒకటే ఈయనకి తెలిసిన విద్య తప్ప ఏ రకంగానూ కూడా ఈయనకి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత లేదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో ఈ కల్తీ జరిగిందని చెప్పి పదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు నా సిట్ రిపోర్ట్ ఏదైతే బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ దీని మీద ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. కేడర్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, గోవిందా గోవింద చెప్పు ర్యాలీలు చేస్తున్నారు, గుడులు శుభ్రం చేస్తున్నారు, మెట్లు కడుగుతున్నారు. దీని గురించి ఎలా స్పందిస్తారు? అసలు ఇటువంటి సిగ్నేచర్ రిపోర్ట్ ని ఇలా ఈ రకంగా తిప్పి మార్చి జనాల్లో చెప్పడం వల్ల ఇది కంటెంప్ట్ యాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పడానికి ఏ మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. సిట్ ఒక రకంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న 2 రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో కూర్చోబెట్టుకొని మంత్రులందరికీ ఎవరిని దిశానిర్దేశం చేశాడో తెలుసా? ఇది సిట్ రిపోర్ట్ ఇచ్చిన మాట పక్కన పెట్టండి. మీరు ప్రజల్లో ఎంత బలంగా ఇది కల్తీ కలిసిందని ఎందుకని చెప్పలేకపోతున్నారు? మీరు వెళ్ళి గట్టిగా చెప్పండి కల్తీ లడ్డులు కలిసిందని చెప్పండి. 20 కోట్ల లడ్డులో కల్తీ కలిసిందని చెప్పండి. సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన మంత్రివర్గ సమావేశంలోనూ వాళ్ళ జూనియర్లకి, వాళ్ళ పార్టీ శ్రేణులకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అది. అటువంటి మనిషి ఏ రకంగా హిందువుల మనోభావాలను కాపాడతాడని అనుకోవాలి? ఏ రకంగా దేవుళ్ళ మీద భక్తి ఉంది
అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పక్కన పెట్టి తేలు పుట్టిన దీనిలాగా చెప్పిన సామెతలాగా ఇవాళ వరకు రిపోర్ట్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, లేకపోతే నారా లోకేష్ వచ్చి దీని గురించి మాట్లాడు, బీజేపీ వాళ్ళు 40 గుళ్ళు కూల్చేసిన చరిత్ర వాళ్ళ మంత్రి దేవాదాయ మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇది వాళ్ళు మాట్లాడరు. అక్కడెక్కడో మన ఎవరో హైదరాబాద్ నుంచి సనాతని అని ఒక ఆవిడ మాధవీలత భజన చేసుకుంటూ నానా హడావిడి చేసుకుంటూ ఈవిడొక్కడే ప్రపంచంలో సనాతన అయినట్టుగాను ఈవిడొక్కడికే దేవుడు ప్రత్యక్షమయ్యి నాకు అన్యాయం జరిగిపోయిందమ్మా నువ్వే కాపాడాల్సిన అని ఈవిడతో ఒక్కడితోనే చెప్పినట్టుగా రైల్లో భజన చేసుకుంటూ వచ్చి కూర్చుంది. ఆవిడ మాట్లాడదు. వీళ్ళందరూ నోరు తెచ్చి తప్పు అయిపోయింది క్షమాపణ అడుగుతున్నాం చెంపలేసుకుంటున్నాం అని బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా కూడా చేస్తాడు. తప్పైతే తప్పని ఒప్పుకోండి, తప్పేముంది. మిమ్మల్ని ఇంకా మీ మీద గౌరవం పెరుగుతుంది జనాలకి. ఇటువంటిది మానేసి మీ మీద రాబోయే రోజుల్లో ఇవాళ మళ్ళీ చెబుతున్నాను 20 కోట్ల లడ్డుల్లో కల్తీ కలిసిందని మళ్ళీ ఇంకోసారి చెప్పినందుకు మీరు కంటెంప్ట్ కోర్టు కింద దీనికి మీరు లోన్ అవ్వాల్సి వస్తుంది. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ రోజునైనా సరే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పటమా, మీరు చెప్పని పక్షంలో కంటెంప్ట్ కింద మీ మీద చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఇంకోసారి మిమ్మల్ని హెచ్చరించదలుచున్నాం. దీంతో పాటు ఇంకో రాష్ట్రంలో ప్రధానంగా హాట్ టాపిక్ రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం చూస్తే ప్రపంచంలో చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఒక మహిళా ఉద్యోగితో ఒంటరిగా ఉండే మహిళా ఉద్యోగితో చేసినటువంటి ఈ అసాంఘిక ఏం చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. వీడియోలు కూడా బయటకు పోలేదు. ఒక పక్క అంతా జరుగుతుంటే తను మాత్రం నాకేం తెలియదు, నా డీప్ వీడియోలు నన్ను బెదిరిస్తున్నారు, డీప్ వీడియోలతో నన్ను ప్రచారం చేస్తున్నారు, ఏదైనా నేను కోర్టులో తెలుసుకుంటాను. ఒక పక్క బాధితురాలు మీడియా ముందు రావడం జరిగింది, ప్రజల్లోకి వచ్చి ప్రశ్నలు పెడుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా స్పందిస్తారు? దీనికి ముందే ఈ సంఘటన బయటికి రాకముందే జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ బయట రిలీజ్ అయింది. నాయకులు ఎలర్ట్గా ఉండాలా, అక్రమ సంబంధాలకు సంబంధించి ఎలర్ట్గా ఉండాలని లెటర్ వచ్చింది, ప్రెస్ నోట్ వచ్చింది. దాదాపు మీరు పెద్ద వయసు ఉన్నారు, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎన్నో పార్టీలను చూశారు, నాయకులను చూశారు. ఈ వ్యవహార శైలి కూటమి ఉన్నటువంటి ఈ నాయకులు ఇటువంటి పరిస్థితి కానీ ఈ వ్యవహార శైలి పనులు చూశారా? మీరు ఎలా స్పందిస్తారు? నాయకులు అన్నవాళ్ళు ఒక నిబద్ధతతో విశ్వాసంతో ప్రజలకి మార్గదర్శకంగా ఒక నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నాము అని అంటే నన్ను ఫాలో అయ్యేది కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జనాభా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఒక సినిమా యాక్టర్ కానీ ఒక రాజకీయ నాయకుడికి కానీ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటరా అని అంటే ఆయన సినిమాల్లో హీరోగా కనపడినప్పుడు ఆయనకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని నిజంగా హీరోలాగా నిజంగానే అతను దేశాన్ని సంస్కరించడానికి పుట్టిన వాడిలాగా జనాలు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి, ఏ రకంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే అది పవిత్రంగా ఉండాలి, సందేశాత్మకంగా ఉండాలి. మరి ఒక పార్టీ నాయకుడు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో నొక్కి చెప్పినటువంటి సందర్భం. నేవే ఒక మొదటి పెళ్ళయింది, ఇంకో భార్యతో ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. రేణు దేశాయిని మొదటి భార్యకి విడాకులు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ అమ్మాయితో నేను సహజీవనం చేశానని చెప్పాడు, పెళ్లి చేసుకున్నానని చెప్పలేదు. ఆయన చెప్పిన మాటే సహజీవనం చేశాడు. అలా చెప్పుకోమని మీ హిందూ ధర్మం చెప్పిందా, మీ సనాతన ధర్మం చెప్పిందా, ఏ ధర్మం చెప్పింది? ఈ అమ్మాయితో కాపురం చేస్తూనే ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఈయనతో కూడా పిల్లలకి అన్నటువంటి ఇది ఏ రకమైనటువంటి నిబద్ధత? ఇది మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? ప్రజలు మిమ్మల్ని నుంచి ఏం ఆశిస్తారు, ప్రజలు మిమ్మల్ని చూసి ఏం కోరుకుంటారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పక్కన పెడతారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అదేనండి, నేను అక్కడికే రాదలుచుకున్నాను. ఇదే చెబితే మీరు ముగ్గురు కాదు, మీరు కూడా మా అవకాశం ఉంటే నలుగురిని చేసుకోండి అని పార్టీ నాయకుడే చెప్పినప్పుడు ఆ పార్టీ కింద గేదెళ్ళి చేలో మేస్తుంటే దూడెళ్ళి గట్టు మీద మేస్తుందా అని ఒక సామెత ఉంటుంది. మీరే అటువంటి ప్రవర్తన కలిగినటువంటి, నిబద్ధత లేనటువంటి, నైతికత లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీ కింద ఉన్నటువంటి మీ శ్రేణులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే మీ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ రకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు? వాళ్ళు
మేము ఏం చేసినా సరే మా నాయకుడు దీన్ని ఆమోదిస్తాడు అనేటువంటి ఆలోచన కదా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళు రేపొద్దున ఏమయ్యా ఏంటని ఇలా జరగడం తప్పు కదా, నువ్వు ఇవాళ పార్టీలో ఇవాళ వరకు నువ్వు సస్పెండ్ చేయలేకపోవటానికి ఆ పార్టీ ఆ శ్రీధర్ అనే వ్యక్తిని ఎందుకని సస్పెండ్ చేయలేకపోయావు అంటే అతను మిమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తాడో అనేటువంటి భయం మీకు లేకపోతే మీరు ఈ పార్టీకి సస్పెండ్ చేస్తుండేవాళ్ళు.